నమస్కారం. కేంద్ర మంత్రివర్గంలో నా సహ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ, మిస్టర్ పీయూష్ గోయల్, మిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, శ్రీ సర్వానంద సోనోవాల్, మిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ రాజ్ కుమార్ సింగ్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాల మంత్రులు, పరిశ్రమ భాగస్వాములు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు దుర్గాష్టమి. నేడు దేశమంతటా శక్తి స్వరూపాన్ని పూజిస్తున్నారు. బాలికల పూజ జరుగుతోంది. శక్తి ఆరాధన యొక్క ఈ పవిత్రమైన సందర్భంలో దేశ పురోగతికి బలాన్ని ఇవ్వటానికి పవిత్రమైన పని జరుగుతోంది. ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయం. 75 సంవత్సరాలు. ఇది స్వేచ్ఛ యొక్క అమృతం. స్వయం ఆధారిత భారతదేశం యొక్క సంకల్పంతో మేము రాబోయే 25 సంవత్సరాలు భారతదేశ పునాదిని నిర్మిస్తున్నాం. పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ భారతదేశం యొక్క ఈ విశ్వాసానికి, స్వావలంబన పరిష్కారానికి దారితీస్తుంది. ఈ నేషనల్ మాస్టర్ ప్లాన్ 21వ శతాబ్దపు భారతదేశానికి ఊపునిస్తోంది. తరువాతి తరం మౌలిక సదుపాయాలు, మల్టీ మోడల్ కనెక్టివిటీ ఈ జాతీయ ప్రణాళిక నుండి ఊపందుకుంటాయి. ప్రణాళిక నుండి అమలు వరకు ఈ జాతీయ ప్రణాళిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలకు ఊతమిస్తుంది. ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి. దీనికోసం ఈ గతిశక్తి జాతీయ ప్రణాళిక సరైన సమాచారం, మార్గదర్శకత్వం ఇస్తుంది. డైనమిజం యొక్క గొప్ప ప్రచార కేంద్రంలో ఉన్నారు వ్యాపార ప్రపంచం, భారతదేశ తయారీదారులు, అలాగే భారతదేశ రైతులు. ఇది 21వ శతాబ్దపు భారతదేశాన్ని నిర్మించడానికి, భారతదేశ ప్రస్తుత భవిష్యత్తు తరాలకు కొత్త శక్తిని ఇస్తుంది. వారి మార్గంలో అడ్డంకులను తొలగిస్తుంది. ఈ పవిత్ర రోజున నేను పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కోసం పని ప్రారంభించడం ఇది నా సౌభాగ్యం. సహచరులారా, ఈరోజు ప్రగతి మైదానంలో ఇక్కడ అంతర్జాతీయ నిర్మాణం జరుగుతోంది. ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ యొక్క 4 ఎగ్జిబిషన్ హాలులు కూడా ప్రారంభించబడ్డాయి. ఢిల్లీలో ఆధునిక ఇన్ఫ్రాకు సంబంధించిన ముఖ్యమైన దశ ఇది. ఈ ప్రదర్శన కేంద్రాలు మా ఎంఎస్ఎంఈలు, మా హస్తకళలు, మా కుటీర పరిశ్రమ వారి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ప్రదర్శించడానికి, ప్రపంచ మార్కెట్కు తమ పరిధిని విస్తరించడంతో సహాయపడతాయి. నేను ఢిల్లీ ప్రజలను, దేశ ప్రజలను అభినందిస్తున్నాను. నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సహచరులారా, దశాబ్దాలుగా ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్న తీరు కారణంగా
उस वजह से ప్రభుత్వం యొక్క మాట వచ్చిన వెంటనే అది ప్రజల మనస్సులలోనికి వచ్చేది. తక్కువ నాణ్యత, పనిలో సంవత్సరాల కొద్దీ ఆలస్యం, అనవసరమైన అంతరాయాలు, ప్రజాధనాన్ని అగౌరవపరచడం. నేను దీనిని అవమానం అని అంటున్నాను. ఎందుకంటే పన్ను రూపంలో దేశ ప్రజలు ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ డబ్బును ఉపయోగించినప్పుడు ఒక్క పైసా కూడా వృధా చేయకూడదనే భావన ప్రభుత్వాలలో లేదు. అంతా ఇలాగే జరుగుతోంది. దేశస్థులు కూడా దానిని అలవాటు చేసుకున్నారు. దేశం ఇలా నడుస్తోందని వారు ఆందోళన చెందారు. వారు ఇతర దేశాల పురోగతిని చూసి బాధపడ్డారు మరియు ఏమీ మారలేదనే భావనతో నిండిపోయారు. ఎలాగైతే మనం ఇప్పుడు వీడియోలో కూడా చూసామో, ప్రతి చోట కనిపించింది పని జరుగుతున్నది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కానీ ఆ పని ఎప్పుడైనా పూర్తవుతుందా లేదా? అది సకాలంలో పూర్తవుతుందా లేదా? దీని గురించి ప్రజల మనస్సులో విశ్వాసం లేదు. పని జరుగుతున్నది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డు ఒక విధంగా అవిశ్వాసానికి చిహ్నంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో దేశం ఎలా పురోగమిస్తుంది? దానిలో వేగం కోసం సమిష్టి కృషి కలిగి ఉన్నప్పుడు మాత్రమే పురోగతి కూడా పరిగణించబడుతుంది. నేడు 21వ శతాబ్దపు భారతదేశం ప్రభుత్వ వ్యవస్థల గురించి ఆ పాత ఆలోచనను వదిలి ముందుకు సాగుతోంది. నేటి మంత్రం పురోగతికి ప్రాధాన్యత. పురోగతి కొరకు పని, పురోగతి కోసం సంపద, పురోగతి కోసం ప్రణాళిక. మేము నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేసి పని సంస్కృతిని అభివృద్ధి చేయటమే కాకుండా ఈరోజు ప్రాజెక్టులను సమయానికి ముందే పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈరోజు భారతదేశం మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లయితే ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా, అడ్డంకులు లేకుండా సమయానికి పనిని పూర్తి చేయటానికి నేటి భారతదేశం కూడా ప్రతి అడుగు వేస్తోంది. సహచరులారా, దేశంలోని సాధారణ వ్యక్తి కూడా ఒక చిన్న ఇంటిని నిర్మిస్తే అతడు దానికోసం సరైన ప్రణాళిక చేస్తాడు. ఒక పెద్ద విశ్వవిద్యాలయం నిర్మించబడినా, ఒక కళాశాల నిర్మించబడినా అది పూర్తి ప్రణాళికతో నిర్మించబడుతుంది. కాలానుగుణంగా దాని విస్తరణ పరిధి కూడా ముందుగానే ఆలోచించబడుతుంది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో మేము మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో సమగ్ర ప్రణాళికకు సంబంధించిన అనేక లోపాలను ఎదుర్కొంటున్నాము. కొద్దో గొప్ప ఇది ఎక్కడ జరిగినా రైల్వే తన ప్రణాళికను, రోడ్డు రవాణా శాఖ తన ప్రణాళికను, టెలికాం శాఖకు తన స్వంత ప్రణాళికను కలిగి ఉండటం మనం చూసాం. గ్యాస్ నెట్వర్క్ పని విభిన్న ప్రణాళికతో జరుగుతోంది. అదేవిధంగా అన్ని విభాగాలు వేర్వేరు ప్రణాళికలను చేస్తాయి. మనం అందరం కూడా చూసాం, ఎక్కడో ముందుగా రోడ్డు నిర్మించబడుతుంది, తరువాత విద్యుత్ పని జరుగుతుంది, అప్పుడు నీటికి సంబంధించిన వారు వస్తారు. ఇదే విధంగా పని జరుగుతూ ఉంది. రోడ్డు తయారీదారులు డివైడర్లను తయారు చేయటం మరియు ట్రాఫిక్ జామ్కు కారణం అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్పడం కూడా జరుగుతోంది.
అప్పుడు ఆ డివైడర్ని కూల్చేస్తారు. ట్రాఫిక్ సజావుగా సాగటానికి బదులుగా కూడలి వద్ద సర్కిల్ చేయబడితే అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. మరియు ఇది దేశవ్యాప్తంగా జరగటాన్ని మనం చూసాం. ఈ పరిస్థితుల మధ్య అన్ని ప్రాజెక్టులను సమకాలీకరించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దీనికోసం చాలా కృషి చేయాల్సి వస్తుంది. సహచరులారా, ఈ సమస్యలన్నింటికీ మూల కారణం మ్యాక్రో ప్లానింగ్ మరియు మైక్రో ఇంప్లిమెంటేషన్లో భూమి మరియు ఆకాశం మధ్య ఉన్న వ్యత్యాసం ఉంది. ఏ శాఖ ఎక్కడ ఏ ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమవుతుందో కూడా వివిధ విభాగాలకు తెలియదు. రాష్ట్రాలకు కూడా ముందుగానే అలాంటి సమాచారం కూడా లేదు. రిపీట్, రాష్ట్రాలకు కూడా ముందుగానే అలాంటి సమాచారం లేదు. అటువంటి లోపాల కారణంగా ఇది బడ్జెట్ వ్యర్థం కూడా. అతిపెద్ద ప్రతికూలత ఏమిటి అంటే, శక్తిని జోడించడానికి బదులుగా, పవర్ మల్టిపుల్ కలిగి ఉండటానికి బదులుగా శక్తి విభజింపబడింది. మా ప్రైవేట్ ప్లేయర్స్ అయిన వారికి కూడా భవిష్యత్తులో రోడ్డు గుండా వెళుతుందని, ఇక్కడ కాలువ నిర్మించబోతున్నామని, పవర్ స్టేషన్ ఇక్కడ నిర్మించబడుతుందని కూడా ఖచ్చితంగా తెలియదు. దీని కారణంగా వారు కూడా ఏ రంగం గురించి మెరుగ్గా ప్రణాళిక చేయలేరు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ నుండి మాత్రమే బయటపడుతుంది. మాస్టర్ ప్లాన్ను ఎప్పుడైతే ప్రాతిపదికగా అనుసరిస్తామో మన వనరుల ఉత్తమమైన వినియోగం కూడా జరుగుతోంది. మన దేశంలో మౌలిక సదుపాయాల విషయం చాలా రాజకీయ పార్టీల ప్రాధాన్యతకు దూరంగా ఉంది. ఇది వారి మేనిఫెస్టోలో కూడా కనిపించదు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. సుస్థిరమైన అభివృద్ధి కోసం నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన విషయం. ఇది అనేక ఆర్థిక కార్యకలాపాలకు దారితీస్తుంది, చాలా పెద్ద స్థాయిలో ఉపాధిని సృష్టిస్తుంది. ఎలాగైతే నైపుణ్యం కలిగిన మానవ శక్తి లేకుండా మనం ఏ రంగంలోనైనా అవసరమైన ఫలితాలు సాధించలేమో, అదేవిధంగా మెరుగైన ఆధునిక మౌలిక సదుపాయాలు లేకుండా మనము సర్వతోముఖాభివృద్ధిని సాధించలేము. సహచరులారా, రాజకీయ సంకల్పం లేకపోవడంతో పాటు దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అతిపెద్ద నష్టం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవటం, పరస్పర పోట్లాట. రాష్ట్రాలలో కూడా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక సంస్థల మధ్య ఉద్రిక్తతలు చూశాము. ఈ కారణంగా దేశ ఆర్థిక వృద్ధిని పెంచడంలో సహాయపడే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవే ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి ముందు గోడగా మారాయి. కాలక్రమేణా సంవత్సరాల తరబడి వేలాడుతున్న ఈ ప్రాజెక్టులు వాటి లక్ష్యాన్ని, వాటి అవసరాన్ని కూడా కోల్పోతాయి. నేను 2014 సంవత్సరం ఢిల్లీకి వచ్చినప్పుడు అప్పుడు కూడా దశాబ్దాలుగా నిలిచిపోయిన అలాంటి ప్రాజెక్టులు వందల సంఖ్యలో ఉన్నాయి. లక్షల కోట్ల విలువైన వందలాది ప్రాజెక్టులను నేను స్వయంగా సమీక్షించాను. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, అన్ని మంత్రిత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకునొచ్చాను. అన్ని అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నించాను. సమన్వయం లేకపోవడం వలన ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ఉండేలా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించినందుకు నేను సంతృప్తి చెందాను. ఇప్పుడు మొత్తం ప్రభుత్వ విధానంతో ప్రభుత్వ సమిష్టి శక్తి పథకాల అమలులోకి మార్చబడింది. దీని కారణంగా దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న అనేక ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతూ ఉన్నాయి. సహచరులారా, పిఎం గతిశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్టులతో సమన్వయం చేసుకోవటం వల్ల 21వ శతాబ్దపు భారతదేశం డబ్బు లేదా సమయాన్ని కోల్పోకుండా
సునిశ్చితం చేసుకుంటోంది. పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద రహదారుల నుండి రైల్వేల వరకు, విమానయానం నుండి వ్యవసాయం వరకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు అనుసంధానించబడి ఉంటాయి. ప్రతి ప్రాజెక్టు కోసం సరైన సమాచారం, ఖచ్చితమైన సమాచారం సమయానికి పొందటానికి ఒక సాంకేతిక ప్లాట్ఫామ్ కూడా సిద్ధం చేయబడింది. నేడు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఇక్కడ హాజరై ఉన్నారు. పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్లో చేరటం ద్వారా మీ రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర ప్రణాళికలను వేగవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దీనివల్ల రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. సహచరులారా, పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ప్రభుత్వ ప్రక్రియ మరియు దాని వివిధ వాటాదారులను ఒకే చోట చేర్చడమే కాకుండా వివిధ రకాల రవాణా విధానాలను సమగ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది సంపూర్ణ పాలన యొక్క పొడిగింపు. ఇప్పుడు పేదల ఇంటికి సంబంధించిన పథకంలో సరిహద్దు గోడ మాత్రమే నిర్మించబడలేదు, దానితో పాటు టాయిలెట్, విద్యుత్, నీరు మొదలైనవి కూడా నిర్మించబడ్డాయి. గ్యాస్ కనెక్షన్ కూడా దానితో వస్తుంది. అదే దృష్టి దానిలోని మౌలిక సదుపాయాల కోసం కూడా ఉంటుంది. గతంలో పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్లను ప్రకటించినట్లు మేము చూసాం, కానీ అక్కడ కనెక్టివిటీ లేదా విద్యుత్, నీరు, టెలికాం అందించడంలో చిత్తశుద్ధి చూపబడలేదు. సహచరులారా, మైనింగ్ పనులు ఎక్కువగా జరిగే చోట రైల్ కనెక్టివిటీ ఉండదు అనేది చాలా సాధారణం. పోర్టులు ఉన్న చోట పోర్టును నగరానికి అనుసంధానించడానికి రైలు లేదా రోడ్డు సౌకర్యాలు లేవని మనం అందరం చూసాం. ఇలాంటి కారణాల వల్ల భారతదేశంలో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది, మన ఎగుమతుల ఖర్చు పెరుగుతోంది, మన లాజిస్టిక్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. స్వయం ఆధారిత భారతదేశ నిర్మాణంలో ఇది ఖచ్చితంగా పెద్ద అడ్డంకి. భారతదేశంలో లాజిస్టిక్స్ ధర జీడీపీలో దాదాపు 13% అని ఒక అధ్యయనం తెలిపింది. ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఈ పరిస్థితి లేదు. అధిక లాజిస్టిక్స్ ఖర్చు కారణంగా భారతదేశ ఎగుమతుల పోటీతత్వం బాగా తగ్గిపోయింది. భారతదేశ ఎగుమతిదారులు ఉత్పత్తి జరుగుతున్న చోట నుండి పోర్టుకు రవాణా చేయడానికి అయ్యే ఖర్చుపై లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా వారి ఉత్పత్తి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే వారి ఉత్పత్తి చాలా ఖరీదైనది. దీనివల్ల వ్యవసాయ రంగంలో కూడా మన రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందువల్ల భారతదేశంలో కనెక్టివిటీని పెంచడం, చివరి మైలు కనెక్టివిటీని బలోపేతం చేయటం ఈనాటి అవసరం. అందుకే ఈ పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఒక పెద్ద ముందడుగు. ఈ దిశలో ముందుకు సాగుతున్నప్పుడు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తుంది. ఇది సంపూర్ణంగా ఉంటుంది మరియు ప్రతి కారణం, ప్రతి వాటాదారుడు కూడా మరింత ప్రోత్సాహంతో చేరడానికి ప్రేరణ పొందుతారని నేను భావిస్తున్నాను. సహచరులారా, పిఎం గతిశక్తి దేశ విధాన రూపకల్పనకు సంబంధించిన వాటాదారులందరికీ
పెట్టుబడిదారులకు విశ్లేషణాత్మక మరియు నిర్ణయం తీసుకునే వెసులుబాటును కూడా జాతీయ మాస్టర్ ప్లాన్ అందిస్తుంది. ఇది ప్రభుత్వాలకు సమర్థవంతమైన ప్రణాళిక మరియు విధాన రూపకల్పనలో సహాయపడుతుంది. ప్రభుత్వం యొక్క అనవసరమైన ఖర్చులు కూడా ఆదా చేయబడతాయి మరియు వ్యవస్థాపకులు ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందుతారు. ఇది తమ ప్రాధాన్యతలను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహాయపడుతుంది. దేశంలో డేటా ఆధారిత యంత్రాంగం ఉన్నప్పుడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు సమయానికి కట్టుబడి ఉంటుంది. దీనితో పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశ ఖ్యాతి ఉన్నత శిఖరాలకు చేరుతుంది, క్రొత్త దృక్పథాన్ని పొందుతుంది. దీనితో దేశస్థులు అత్యుత్తమ నాణ్యతను తక్కువ ఖర్చుతో పొందుతారు. యువతకు అనేక కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సహచరులారా, దేశాభివృద్ధికి ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకదానితో ఒకటి కూర్చుని ఒకరి సమిష్టి శక్తిని ఉపయోగించుకోవటం చాలా ముఖ్యం. గత సంవత్సరాలలో ఈ విధానం భారతదేశానికి అసాధారణమైన ఊపునిచ్చింది. చివరి 70 సంవత్సరాలతో పోలిస్తే నేడు భారతదేశం గతంలో కంటే వేగంగా మరియు విస్తృత పరిధిపై పనిచేస్తోంది. సహచరులారా, భారతదేశంలో మొదటి అంతర్రాష్ట్ర సహజ వాయువు పైప్లైన్ 1987వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆ తరువాత 2014వ సంవత్సరం వరకు 27 సంవత్సరాలలో దేశంలో 15,000 కిలోమీటర్ల సహజ వాయువు పైప్లైన్ నిర్మించబడింది. నేడు దేశవ్యాప్తంగా 16,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ గ్యాస్ పైప్ లైన్ల పనులు జరుగుతున్నాయి. ఈ పనిని వచ్చే 5-6 సంవత్సరాలలో పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. అంటే 27 సంవత్సరాలలో చేసిన పని మొత్తం సగం సమయంలో అంతకంటే ఎక్కువ పని చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పని వేగం నేడు భారతదేశానికి గుర్తింపుగా మారుతోంది. 2014 సంవత్సరానికి ముందు 5 సంవత్సరాలలో కేవలం 1900 కిలోమీటర్ల రైల్వే లైన్లు రెట్టింపు అయ్యాయి. గత 7 సంవత్సరాలలో మేము 9,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రైల్వే లైన్లను రెట్టింపు చేశాం. 2014 సంవత్సరానికి ముందు 5 సంవత్సరాలలో కేవలం 3,000 కిలోమీటర్ల రైల్వేలు మాత్రమే విద్యుదీకరించబడ్డాయి. గత 7 సంవత్సరాలలో మేము 24,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రైల్వే ట్రాక్లను విద్యుదీకరించాము. 2014 సంవత్సరానికి ముందు మెట్రో దాదాపు 250 కిలోమీటర్ల ట్రాక్లో మాత్రమే నడిచేది. నేడు మెట్రో 700 కిలోమీటర్లకు విస్తరించబడింది. 1000 కిలోమీటర్లు కొత్త మెట్రో మార్గంలో పనులు జరుగుతున్నాయి. 2014 మొదటి 5 సంవత్సరాల్లో మాత్రమే కేవలం 60 పంచాయతీలు మాత్రమే ఆప్టికల్ ఫైబర్తో కనెక్ట్ అయ్యాయి. గత 7 సంవత్సరాలలో 150,000కు పైగా గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించాము. సాంప్రదాయ కనెక్టివిటీ సాధనాలు, లోతట్టు జలమార్గాలు మరియు సీప్లేన్ల విస్తరణతో పాటు దేశం కొత్త మౌలిక సదుపాయాలను కూడా పొందుతోంది. 2014 వరకు దేశంలో 5 జలమార్గాలు మాత్రమే ఉండేవి. నేడు దేశంలో 13 జలమార్గాలు పనిచేస్తున్నాయి. 2014కి ముందు మా ఓడరేవుల్లో నౌక తిరగడం సమయం 41 గంటలకు పైగా ఉండేది. ఇప్పుడది 27 గంటలకు తగ్గింది. దీన్ని మరింత తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సహచరులారా, కనెక్టివిటీతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి కూడా క్రొత్త ప్రేరణ లభించింది. విద్యుత్ ఉత్పత్తి నుండి ప్రసారం వరకు మొత్తం నెట్వర్క్ మార్చబడింది. వన్ నేషన్, వన్ పవర్ గ్రిడ్ స్పష్టత నిరూపించబడింది. 2014 వరకు దేశంలో 3 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు ఉండేవి. నేడు అది 4.25 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లకు పెరిగింది. కొత్త మరియు పునరుత్పాదక ఇంధన పరంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న మనం నేడు ప్రపంచంలోని 5 అగ్రదేశాలకు చేరుకున్నాం. 2014 నుంచి స్థాపించబడిన సామర్థ్యం దాదాపు 3 రెట్లు సామర్థ్యం. అంటే భారతదేశం 100 గిగావాట్స్ కంటే ఎక్కువ సాధించింది. సహచరులారా, నేడు దేశంలో ఆధునిక విమానయాన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వేగవంతమైన పని జరుగుతోంది. ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి దేశంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో మేము మరింత గగనతలాన్ని కూడా తెరిచాము. గత 1 లేదా 2 సంవత్సరాలలో 100 కంటే ఎక్కువ విమాన మార్గాలు సమీక్షించబడ్డాయి. వాటి దూరం తగ్గించబడింది. ప్రయాణికుల విమానాలు ప్రయాణించడానికి నిషేధించిన ప్రాంతాలు తీసివేయబడ్డాయి. ఈ ఏకైక నిర్ణయం అనేక నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించింది. విమాన సమయాన్ని తగ్గించింది. విమానయాన రంగాన్ని బలోపేతం చేయడానికి కొత్త ఎంఆర్ఓ విధానాన్ని రూపొందించాలి. జీఎస్టీ తగ్గించడానికి పైలట్లకు శిక్షణ ఇవ్వాలి. ఈ దిశగా చర్యలు తీసుకోబడ్డాయి. సహచరులారా, అటువంటి ప్రయత్నాలతో మనం వేగంగా పనిచేయవచ్చని, పెద్ద లక్ష్యాలు, పెద్ద కలలు కూడా నెరవేరుతాయని దేశం విశ్వసించింది. ఇప్పుడు దేశం యొక్క నిరీక్షణ మరియు ఆకాంక్ష రెండూ పెరిగాయి. కాబట్టి రాబోయే 3-4 సంవత్సరాలకు మా తీర్మానాలు కూడా భారీగా మారాయి. ఇప్పుడు దేశం యొక్క లక్ష్యం లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించటం, రైల్వే సరుకు సామర్థ్యాన్ని పెంచటం, పోర్ట్ కార్గో సామర్థ్యాన్ని పెంచటం మరియు టర్న్ అరౌండ్ తగ్గించటం. రాబోయే 4-5 సంవత్సరాలలో దేశంలో మొత్తం 200 కంటే ఎక్కువ విమానాశ్రయాలు, హెలీప్యాడ్లు మరియు వాటర్ ఏరోడ్రమ్లు సిద్ధంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం 19,000 కిలోమీటర్ల మేర ఉన్న మా గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ కూడా దాదాపు రెట్టింపు చేయబడుతుంది. సహచరులారా, దేశంలోని రైతులు మరియు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రాసెసింగ్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా వేగంగా విస్తరించబడుతున్నాయి. 2014లో దేశంలో కేవలం 2 మెగా ఫుడ్ పార్కులు మాత్రమే ఉండేవి. నేడు దేశంలో 19 మెగా ఫుడ్ పార్కులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాటి సంఖ్యను 40కి తీసుకుని వెళ్లటమే లక్ష్యం. గత 7 సంవత్సరాలలో ఫిషింగ్ క్లస్టర్లు, ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ కేంద్రాల సంఖ్య 40 నుండి 100కు పెరిగింది. మేము దీన్ని 2 రెట్లు ఎక్కువ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సహచరులారా, మొట్టమొదటిసారిగా రక్షణ రంగంలో కూడా విస్తృతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్లో 2 రక్షణ కారిడార్లలో పనులు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ తయారీలో ప్రపంచ దేశాలలో ఒకటిగా మారుతున్నాము. ఒక సమయంలో మన దగ్గర 5 తయారీ క్లస్టర్స్ ఉండేవి. నేడు మనము 15 తయారీ క్లస్టర్లను సృష్టించాము మరియు ఇది రెట్టింపు వరకు పెంచాలన్నదే మా లక్ష్యం. గత సంవత్సరాలలో
4 పారిశ్రామిక కారిడార్లు ప్రారంభించబడ్డాయి. మరియు ఇప్పుడు అలాంటి కారిడార్ల సంఖ్య 12కు పెంచబడుతోంది. సహచరులారా, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాల నిర్మాణం నేడు ప్రభుత్వం పనిచేస్తున్న విధానానికి ఉదాహరణ. ఇప్పుడు ప్లగ్ మరియు ప్లే మౌలిక సదుపాయాలతో కూడిన దేశంలోని పరిశ్రమలకు అలాంటి సౌకర్యాలను అందించే ప్రయత్నంలో ఉంది. అంటే దేశం మరియు ప్రపంచంలోని పెట్టుబడిదారులు తమ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పనిచేయటం ప్రారంభించాలి. ఉదాహరణకు, గ్రేటర్ నోయిడాలోని దాద్రిలో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ రాబోతోంది. ఇది ఒక ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ద్వారా తూర్పు మరియు పశ్చిమ భారతదేశంలోని పోర్టులతో అనుసంధానం చేయబడుతుంది. దీనికోసం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. దాని పక్కనే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ నిర్మించబడుతుంది. అత్యాధునిక రైల్వే టెర్మినస్ కలిగి ఉంటుంది. దీనికి ఇంటర్ మరియు ఇంట్రా స్టేట్ బస్ టెర్మినస్, మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ మరియు ఇతర సౌకర్యాలు మద్దతు ఇస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి సౌకర్యాలను నిర్మించడం ద్వారా ప్రపంచ వ్యాపార రాజధాని కావాలనే కల నెరవేరవచ్చు. సహచరులారా, నేను జాబితా చేసిన ఈ లక్ష్యాలన్నీ సాధారణమైనవి కావు. అందువల్ల వాటిని సాధించే ప్రయత్నాలు కూడా అసాధారణంగా ఉంటాయి. దాని పద్ధతులు కూడా అపూర్వంగా ఉంటాయి. మరియు అవి పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ నుండి గరిష్ట బలాన్ని పొందుతాయి. జేఏఎం త్రిమూర్తులు అంటే జన్ ధన్ ఆధార్ మొబైల్ శక్తితో దేశంలో ప్రభుత్వ సౌకర్యాలను వేగంగా సరైన లబ్ధిదారునికి అందించడంలో మేము విజయవంతం అయినట్లే గతిశక్తి మౌలిక సదుపాయాల రంగంలో కూడా పిఎం అదే పని చేస్తోంది. ఇది మౌలిక సదుపాయాల ప్రణాళిక నుండి మొత్తం దేశమంతటా అమలు చేయడానికి సంపూర్ణ ప్రాధాన్యాన్ని తీసుకుని వస్తోంది. రిపీట్, ఇది మౌలిక సదుపాయాల ప్రణాళిక నుండి మొత్తం దేశమంతా అమలు చేయడానికి సంపూర్ణ ప్రాధాన్యాన్ని తీసుకుని వస్తోంది. ఇందులో చేరమని మరోసారి నేను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆహ్వానిస్తున్నాను. ఈ 75వ స్వాతంత్ర్య సంవత్సరంలో దేశానికి ఏదో ఒకటి చేయడానికి సమీకరించాల్సిన సమయం ఇది. ఈ ప్రోగ్రాంతో అనుబంధించబడిన ప్రతి ఒక్కరికి ఇదే నా అభ్యర్థన, ఇదే నా ఆకాంక్ష. ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్ प्राइवेट पार्टी भी उसको बहुत बारीकी से देखेगी. वे भी इससे जुड़ करके अपनी भावी रणनीति तय कर सकती हैं, विकास के नए आयाम को छू सकती हैं. मेरी आप सबको बहुत बहुत शुभकामनाएं हैं. देशवासियों को आज नवरात्रि के पावन पर्व पर शक्ति के इस उपासना के समय शक्ति की भगीरथ कार्य के लिए अनेक अनेक शुभकामनाओं देते हुए मेरी वाणी को विराम देता हूं. बहुत बहुत धन्यवाद, शुभकामनाएं.